Hello everyone, this is Kusuma and I am a speech language pathologist at Medsi Blooms. ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ మిస్ఆర్టికులేషన్స్. మిస్ఆర్టికులేషన్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ డిజార్డర్ వేర్ ద చైల్డ్ ఈజ్ అనేబుల్ టు ప్రొడ్యూస్ స్పీచ్ సౌండ్స్ కరెక్ట్లీ. మనము స్పీచ్ సౌండ్స్ అనేప్పటికీ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఈ కిడ్లోని లాంగ్వేజ్ అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది, కానీ స్పీచ్ సౌండ్స్ మట్టుకు వాళ్ళు కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు అన్నది ఈ డిసార్డర్లోని మెయిన్ థింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనే వర్డ్ వచ్చేటప్పటికి టాట్ అనడం, డాగ్ అన్న వర్డ్ వచ్చేటప్పటికి డాడ్ అనడం. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మిస్ఆర్టికులేషన్స్, నాట్ బీయింగ్ ఏబుల్ టు ఆర్టిక్యులేట్ ద స్పీచ్ సౌండ్ కరెక్ట్లీ. ఇవి 4 డిఫరెంట్ ఎర్రర్స్. మిస్ఆర్టికులేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయన్నమాట. ఆ 4 ఎర్రర్స్ ఏంటి అని అంటే, ఒకటేమో సబ్స్టిట్యూషన్ అంటే ఒక సౌండ్కి బదులు ఇంకొక సౌండ్ని ప్రొడ్యూస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, క్యాట్ దగ్గర ఫస్ట్ సౌండ్ క్యాట్, కకి బదులు ట ప్రొడ్యూస్ చేయటం, క్యాట్ని టాట్ అంటాం. సో దీన్ని సబ్స్టిట్యూషన్ అంటాం మనము. నెక్స్ట్ ఇస్ ఒమిషన్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్లో ఏం జరుగుతుంది అని అంటే, ఆ సౌండ్ మొత్తానికే వాళ్ళు సపోజ్ క్యాట్లోని సౌండ్ని మొత్తానికే వాళ్ళు ఒమిట్ చేసేస్తారు, లైక్ దాన్ని వదిలేస్తారు. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆర్టికులేషన్ ఎర్రర్. అండ్ ది అదర్ ఏంటి అని అంటే ఎడిషన్ అనగానే ఉన్న వర్డ్కి ఎక్స్ట్రాగా ఇంకొక సౌండ్ యాడ్ చేసి ప్రొడ్యూస్ చేయటం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అని ఉందనుకోండి, స్కూల్కి ఈ స్కూల్ అని అనడం. సో ఒక ఉన్న వర్డ్కి ఎక్స్ట్రాగా ఇంకొక సౌండ్ యాడ్ చేసి ప్రొడ్యూస్ చేయటం ఈజ్ ఎడిషన్. అండ్ ద లాస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఇస్ డిస్టార్షన్ అని అనగానే ఈ మిస్ఆర్టికులేషన్ ఎర్రర్లో ఏంటి అంటే, సౌండ్ మొత్తానికే డిస్టార్ట్ అయిపోయి ఇట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఈ 4 టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మిస్ఆర్టికులేషన్ ఎర్రర్స్. ఈ మిస్ఆర్టికులేషన్ ఎర్రర్స్తో ఏం జరుగుతుంది అని అంటే, స్పీచ్ తాలూకా ఇంటెలిజిబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే చైల్డ్ ఏమైతే మాట్లాడుతున్నాడో, వర్డ్స్ ఉంటాయి, చైల్డ్ ఏమైతే మాట్లాడుతున్నాడో అది అందరికీ అర్థం కాదు. లైక్ అలవాటైన పీపుల్కి, లైక్ మదర్కి కానీ ఫాదర్కి కానీ కేర్ గివర్ కానీ కొంతవరకు 50% అర్థమవుతుంది. బట్ టు స్ట్రేంజర్స్ అండ్ టు అదర్ పీపుల్ స్పీచ్ క్లారిటీ కానీ ఇంటెలిజిబిలిటీ కానీ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్కూల్లో కూడా. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అసెస్మెంట్ చేయించి ఎక్కడ ప్రాబ్లం, ఏ సౌండ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, అండ్ డెవలప్మెంట్లీ వాడు ఆ ఏజ్లో ఉన్నాడా ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేసేదానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప, బ, మ అవన్నీ కొంచెం ఎర్లీగా వచ్చే సౌండ్స్. లేటర్గా వచ్చే సౌండ్స్ ఏంటంటే ఒక ర కానీ, ష కానీ, చ కానీ, అలాంటివన్నీ లేటర్ వచ్చే సౌండ్స్ అనమాట. సో అసెస్మెంట్ చేయించి ఏ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు అండ్ దేనివల్ల ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు, ఏమన్నా ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే కోఆర్డినేషన్లో ప్రాబ్లం ఉందా, ఫంక్షనలీగా వాడు ఏం చేయగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడా, లేకపోతే ఇక్కడ స్పీచ్ ప్రొడక్షన్ మెకానిజంలోని ఫంక్షన్స్ ఏవేవైతే ఉన్నాయో, చూయింగ్, బ్లోయింగ్, ఇవన్నీ చేయగలుగుతున్నాడా లేదా, అంటే స్ట్రక్చరలీనే కాకుండా ఫంక్షనలీగా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అన్నది మనం అసెస్ చేసుకోవాలి. అది జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా స్ట్రక్చరలీ ఏం ప్రాబ్లం లేదు అనుకుందాం. అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సౌండ్ ప్రొడక్షన్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ సౌండ్ ఉందనుకోండి, ఆ సౌండ్ని మాత్రము ప్రొడ్యూస్ చేసేదిలాగా ఫస్ట్ మనము గోల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ సౌండ్ని డిఫరెంట్ పొజిషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ బిగినింగ్లోని క్యాట్, మిడిల్ ఎండ్లోని పక్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్. సో డిఫరెంట్ పొజిషన్స్లో ఆ సౌండ్ని ప్రొడ్యూస్ చేసేదానిలాగా మనము వర్డ్ లిస్ట్స్ పేరెంట్స్కి ఇచ్చి అవి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాలి. ఒకసారి ఆ సౌండ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అండ్ దెన్ ఆ సౌండ్ని డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద వర్డ్స్లోని కిడ్ చేయగలిగిన తర్వాత ఫ్రేజెస్, సెంటెన్సెస్లోనికి మనము దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అది థెరపీ సెట్టింగ్లో అయిన తర్వాత విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ విత్ ప్రాక్టీస్ అయ్యేలాగా మనము గోల్ పెట్టుకోవాలి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ జనరలైజేషన్. సో దిస్ ఈస్ హౌ ద ప్రొసీజర్ గోస్ వెన్ వీఆర్ డూయింగ్ ఆర్టికులేషన్ థెరపీ అండ్ ఫర్ మిస్ఆర్టికులేషన్స్. ఇది జరిగిన తర్వాత థెరపీ సెట్టింగ్లో మనము ఈ గోల్స్ అన్నీ తీసుకుని బాబు ఆ సౌండ్ని, ఆ పర్టికులర్ సౌండ్స్ని
చేయగలుగుతున్నాడు, అచీవ్ చేయగలుగుతున్నాడు అని మనము 90% యాక్యురసీ మనకు అనిపించినాక దాని జనరలైజేషన్ తీసుకెళ్ళేటప్పుడు విత్ డిఫరెంట్ పీపుల్ అట్ ద స్కూల్, అట్ హోమ్ అండ్ విత్ అదర్ పీపుల్, ఈజ్ హీ ఏబుల్ టు మేక్ దట్ సౌండ్? If not, mana goals are only 50% achieved. The goal for articulation therapy is that the child be able to produce the sound in all settings with different people and with more intelligibility. So, adi dani valla manaku speech intelligibility and clarity బాగుంటుంది. This is all about articulation and misarticulations, and you need to go to a speech language pathologist and have the problem rectified. Thank you.